Yes, Anna. Sure. ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మేము కీబోర్డ్ నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వారం మొత్తం మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి వాడబడుతున్న అన్నని జ్ఞాపకం చేసుకోండి, మంచి జ్ఞానంతో నింపండి. మాకు ఏదైతే నేర్పించాలనుకుంటున్నారో మరి మేము అది ఆయన ద్వారా నేర్చుకున్నట్లు మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మరి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఈ సమయంలో మరి అన్నని దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు మాకు ఎంత అయితే క్లాసెస్ నేర్పించారో అవన్నీ మేము జాగ్రత్తగా నేర్చుకున్నట్లు మీరు మాకు సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. Amen. Thank you so much, Esther. Yes. So how many of you learned previous class? Last class em నేర్చుకున్నాం మనం? What did you learn in our previous class? D major. Yes, D major scale kada. Very good. Inka? Is that all? What else we learned? Finger exercises. Yes, finger exercises, and we also learned D major chord, right? D major chord నేర్చుకున్నామా లేదా? Yes, Anna. Right? Yes, D major. Mummy. అందరికి వచ్చిందా D scale? వచ్చిందా? ఫాస్ట్ గా ప్లే చేయడము. ఫాస్ట్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇస్ ఇంపార్టెంట్. మనకి చాలా స్పష్టంగా D scale ప్లే చేయడం రావాలి. C scale. Yeah, C scale and D scale. We have completed 2 scales now. తర్వాత ఫార్ములా కూడా నేర్చుకున్నాం కదా. Can anyone tell the formula of major chord, major scale formula? Full, full, half, full, 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 half. Yes. Full, full, half. Full, half, full. Yes, what is full? Full, half, full, half. Very good. Full అంటే full step, right? ఒక నోట్ నుంచి ఇంకొక నోట్కి మధ్యలో ఒకవేళ నోట్ ఉన్నప్పుడు అది ఫుల్ నోట్ అవుతుంది కదా. If you are leaving one note in between, then it is a full step. Full step, again full step, then half step, full step, full step, full step, half step. ఆ విధంగా మనము ఫుల్ స్టెప్ హాఫ్ స్టెప్ ఈ ఫార్ములా తోటి ఏ మేజర్ స్కేల్ అయినా కూడా మనము ప్లే చేయొచ్చు కదా, యూజింగ్ ది సేమ్ టెక్నిక్, రైట్? వి ఆల్సో లెర్న్డ్ డి మేజర్ స్కేల్, సి మేజర్ స్కేల్. ఇప్పుడు టుడే వి విల్ లెర్న్ ఈ మేజర్ స్కేల్ కదా. టుడే వి విల్ లెర్న్ ఈ మేజర్ స్కేల్. ఓకే, సో ఈ నోట్ ఎక్కడుంది మీరు చెప్పండి కీబోర్డ్లో. విచ్ వన్ ఈస్ ద ఈ నోట్? ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ది ఆక్టేవ్. ఈ సెంటర్ ఆక్టేవ్ ఉన్నది కదా, సెంటర్ ఆక్టేవ్ లో ఈ నోట్ ఎక్కడుంది ఐడెంటిఫై చేసి చెప్పండి. థర్డ్. yes. Third white key. Yeah, very good. Third white key, very good. రైట్, ఇది ఈ. ఇప్పుడు మీరు ఈ స్కేల్ డిరైవ్ చేయగలుగుతారా ఫార్ములాని బట్టి? కెన్ యూ డిరైవ్? Yes, sir. Yes. Can you identify next note in E scale? Black. Note pair చెప్పాలి. Now you are aware of what is the key name kada. F sharp. Very good. F sharp. E, F sharp. తర్వాత G sharp. Very good. G sharp. A sharp. A. Full note. A. Full note. Half note. Right? Yes. A. Tarvata? B. B. Very good. Again full note. Tarvata? C sharp. C sharp. Very good. Full note. Tarvata? D sharp. Yeah, D sharp. A tarvata? E. E. Because E తో స్టార్ట్ చేస్తాం కాబట్టి E తో ఎండ్ చేయాలి,
right? E to E, 1 octave, right? So the notes in C major scale are E major scale are E, F sharp, G sharp, A, B, C sharp, D sharp, E. కదా? సో ఈరోజు నేనేం చెప్పలేదు, మీరే చెప్పేశారు. దట్ మీన్స్ యూ ఆల్రెడీ లెర్న్ హౌ టు ప్లే ఎనీ మేజర్ స్కేల్. ఈ ఫార్ములా యూజ్ చేశారు అనుకోండి, యూ కెన్ ప్లే ఎనీ మేజర్ స్కేల్. యూ యువర్ సెల్ఫ్ కెన్ డిరైవ్ ఇట్. నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1 వీక్ మీ టైమ్ వేస్ట్ అవ్వదు. కానీ ఒక కండిషన్, ది కండిషన్ ఈస్ ఈ స్కేల్ పర్ఫెక్ట్గా రాకుండా నెక్స్ట్ స్కేల్ ఎఫ్ స్కేల్కి వెళ్ళొద్దు. ఓకే, ఒకవేళ మీరు అలా జంప్ చేశారు అనుకోండి, ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీరు ప్రోగ్రెస్ అవ్వలేరు లెర్నింగ్లో. ఓకే, లెర్న్ 1 స్కేల్ పర్ఫెక్ట్లీ. ఒక్క స్కేల్ చాలా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారు అనుకోండి, చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు. మీకు డిలే అవ్వదు, చాలా త్వరగా నేర్చుకుంటారు. సో ఇప్పుడు హౌ టు ప్లేస్ ఫింగర్స్ ఆన్ ఈ స్కేల్ అది చూద్దాం. ఓకే, ఈ స్కేల్ మీద ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి అన్నది చూద్దాం. 1 మోర్ అన్న ఈ స్కేల్. ఎస్ జోసెఫ్ పాల్, do you want to say something? Anna, praise Lord, Anna. Yes, praise Lord, brother. Anna, can we get E scale major sharp once more, Anna? ఈ స్కేల్ ఇప్పుడు మేజర్ షార్ప్ చెప్పారు కదా ఇప్పుడు మీరు, ఆ అదొకసారి మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్పాలా? ఓకే, రైట్ రైట్. అంటే అది ప్రొసీజర్ అనేది ఎట్లా మీరు చెప్పారు కదా, సారీ, అంటే అది వెళ్ళే పాత ఎటువంటిదో మీరు చెప్పారు కదా. ఎస్ కరెక్ట్, ఆ పాత ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎస్ ఎస్ ఎస్. సో మీరు లాస్ట్ సెషన్ అటెండ్ అయ్యారా బ్రదర్? ఆహా లేదన్నా. ఓకే, నో ప్రాబ్లం, నేను ఇంకా క్లియర్గా చెప్తాను. డయాగ్రామ్ గీసి చెప్తాను, ఓకేనా? నో ప్రాబ్లం, షూర్. సో ఈ స్కేల్ అగైన్ వీఆర్ లుకింగ్ ఎట్ ది ఈ స్కేల్ మేజర్ స్కేల్ ఫార్ములా మళ్ళీ నేను క్లియర్గా బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీ విల్ లుక్ ఎట్ ది నోట్స్ నౌ. ఇప్పుడు మనం ఈ స్కేల్లో వచ్చేటి నొటేషన్స్ నోట్స్ ని మళ్ళీ చూద్దాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ ది ఫింగర్స్, ఏ ఫింగర్ ఎక్కడ ప్లేస్ చేయాలి ఈ స్కేల్లో దాంతో పాటు చూద్దాం. ఓకే, స్టార్టింగ్ విత్ ఈ థంబ్ ఫింగర్. ఓకే, ఎఫ్ షార్ప్. ఓకే, దిస్ ఈస్ హోల్ స్టెప్. హోల్ స్టెప్ అంటే మధ్యలో మనం ఒక నోట్ వదిలేస్తున్నాం కాబట్టి దాన్ని హోల్ స్టెప్ అంటారు. ఒకవేళ ఇమీడియట్ గా నేను పక్కన నోట్ పట్టుకున్నాను అనుకోండి, దట్ బికమ్స్ ఏ హాఫ్ నోట్, హాఫ్ స్టెప్, రైట్? సో హోల్ స్టెప్ ఇస్ నథింగ్ బట్ ఫుల్ స్టెప్. ఈ నుంచి ఫస్ట్ స్టెప్ ఏం వేయాలి మనం మేజర్ స్కేల్లో? ఫుల్ స్టెప్. దట్ బికమ్స్ ఎఫ్ షార్ప్, ఇండెక్స్ ఫింగర్. ఓకే, ఈ వచ్చేసి థంబ్ ఫింగర్, ఎఫ్ షార్ప్ వచ్చేసి ఇండెక్స్ ఫింగర్, రైట్? నా అగైన్ సెకండ్ స్టెప్ ఏంటిది మనకి ఫార్ములాలో, మేజర్ స్కేల్ ఫార్ములాలో? ఫుల్ స్టెప్, రైట్? సో ఎస్, దెన్ అగైన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ నుంచి ఫుల్ స్టెప్ కదా. ఎఫ్ షార్ప్ నుంచి ఫుల్ స్టెప్ అంటే ఎక్కడికి వెళ్తుంది? మధ్యలో ఎఫ్ వదిలేస్తే, జీ వదిలేస్తే జీ షార్ప్, రైట్? థర్డ్ ఫింగర్. ఓకే, దిస్ టాలెస్ట్ ఫింగర్. ఓకే, 1 2 3, రైట్? ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్. ఓకే, దీస్ ఆర్ ఫస్ట్ 3 ఫింగర్స్, ఫస్ట్ 3 కీస్ మీద వస్తున్నాయి స్కేల్లో. తర్వాత నా టక్కింగ్, థంబ్ని మనం ఏం చేయాలి? టక్ చేయాలి. ఓకే, టక్ చేస్తే ఇలా మూవ్ అయిపోతుంది. ఓకే, వి కాల్ దిస్ యాజ్ టక్కింగ్. ఓకే, 1 2 3. నెక్స్ట్ ఏంటిది మనకి కార్డ్లో స్కేల్ ఫార్ములాలో? హాఫ్ స్టెప్. ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్. మనకి నెక్స్ట్ హాఫ్ స్టెప్ వేస్తే ఏమొస్తుంది? ఏ, కరెక్ట్. సో మనకి ఈ స్కేల్లో 1 2 3 4, ఫోర్త్ నుండి వచ్చేసి ఏ, మళ్ళీ అక్కడికి థంబ్ వచ్చేస్తుంది. విచ్ ఫింగర్ విల్ కమ్? థంబ్ ఫింగర్. Did you remember I have told you one technique, 3 + 5 or 3 + 4 kada? 2 techniques చెప్పాను. 1 2 3, 1 2 3 4 5 కదా. అలాగే ఇప్పుడు 5 తో యూజ్ చేశాను, ఇప్పుడు 3 + 4 యూజ్ చేద్దాం. we are learning for 3 + 4. ఓకే, ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ మీదకి థంబ్ వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్. నౌ లెట్ us go to ఫుల్ స్టెప్. ఏ నుంచి ఫుల్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది? B. ఏ షార్ప్ వదిలేస్తాం కాబట్టి బికి వెళ్తుంది. నౌ ఐ విల్ యూజ్ ఇండెక్స్ ఫింగర్.
ఓకే బి నౌ అగైన్ ఫుల్ స్టెప్ ఫార్ములాలో నెక్స్ట్ టైం వస్తుంది మళ్ళీ ఫుల్ స్టెప్ సో ఐ హ్యావ్ టు లీవ్ సి మధ్యలో నోట్ వదిలేసేయాలి జంప్ చేయాలి C sharp. ఎస్ దెన్ ఇట్ బికమ్స్ సి షార్ప్ అగైన్ ఫుల్ స్టెప్ కదా ఫార్ములాలో మనకు నెక్స్ట్ వచ్చేది కూడా ఫుల్ స్టెప్ సో సి షార్ప్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఫుల్ స్టెప్ అన్నప్పుడు D డి sharp. షార్ప్ ఒకవేళ 5 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేశాను అనుకోండి ఐ విల్ క్లోజ్ విత్ పింకీ ఫింగర్ అంటే లాస్ట్ది చిన్న ఫింగర్ ని పింకీ ఫింగర్ అని ఓకే దాంతో క్లోజ్ అవుతుంది ఒకవేళ దెన్ వీఆర్ క్లోజింగ్ విత్ ఈ ఒకవేళ మనము మళ్ళీ తంబుతో క్లోజ్ చేయాలనుకోండి బికాస్ వీ విల్ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ఆక్టేవ్ టు అనదర్ ఆక్టేవ్ కదా ఈ స్కేల్ ఈ ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి వెళ్ళాలనుకోండి 3 + 4 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఈ ఆక్టేవ్ ని మనం ప్లే చేసుకోవచ్చు కదా అలా సో ఈ ఫింగర్ టక్కింగ్ మనకి ఈ స్కేల్లో 2 టైమ్స్ వస్తుంది ఒకటి సారీ ఇక్కడ 2 టైమ్స్ రివర్స్ లో ఏమవుతుందంటే రివర్స్ లో మనకి 4 3 2 1 3 2 1 రివర్స్ లో మనకి 4 3 2 1 3 2 1 ఓకే 3 2 1 4 3 2 1 3 2 1 ఓకే ఈ ఫింగర్ టెక్నిక్ రివర్స్ లో మనకు గుర్తుపెట్టు ఇప్పుడు నా ఫస్ట్ థింగ్ వాట్ వి విల్ హ్యావ్ టు డూ ఈస్ హౌ మెనీ బ్లాక్ కీస్ వి గాట్ ఇన్ ఈ స్కేల్ లో మనకి ఎన్ని బ్లాక్ కీస్ వచ్చాయి ఐడెంటిఫై చేశారా రైట్ 4 ఎస్ డి స్కేల్ లో ఎన్ని వచ్చాయి 2 డి స్కేల్ లో మనకి 2 వచ్చాయి కదా ఎఫ్ షార్ప్ వచ్చింది అలాగే మనకి సి షార్ప్ వచ్చింది కదా ఎఫ్ షార్ప్ సి షార్ప్ వచ్చింది ఎఫ్ షార్ప్ వచ్చింది డిలో కానీ వెన్ వి కేమ్ టు ఈ మనకి బ్లాక్ కీస్ 4 అయ్యాయి కదా ఈ ఎఫ్ షార్ప్ జి షార్ప్ ఏ బి సి షార్ప్ డి షార్ప్ 4 బ్లాక్ కీస్ వచ్చాయి కదా ఎఫ్ షార్ప్ జి షార్ప్ సి షార్ప్ డి షార్ప్ సో ఈ 4 కీస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ స్కేల్ ప్లే చేసేటప్పుడు ఫార్వర్డ్ లో అలాగే రిటర్న్ లో నా ఇఫ్ వి లుక్ అట్ ది ప్యాటర్న్ ఇప్పుడు ఈ స్కేల్ నేను 2గా బ్రేక్ చేశాను అనుకోండి ఈ స్కేల్ ని ఓకే 1 2 3 4 1 2 3 4 సేమ్ ప్యాటర్న్ ఇలా చూడండి డిజైన్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇదే డిజైన్ రిపీట్ అవుతుంది రైట్ సేమ్ ప్యాటర్న్ ఇలా ఇది 4 and 4 టెక్నిక్ లో కదా మీరు 4 and 4 4 + 4 చూసుకుంటే 1 2 3 రైట్ డిడ్ యూ అబ్జర్వ్ ది షేప్ మధ్యలో ఒక వైట్ కీ మిస్ అయింది 1 2 3 మళ్ళీ ఇక్కడ ప్లే చేశాక మధ్యలో ఒక వైట్ కీ మిస్ అయింది 1 2 3 రైట్ సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఆల్సో రిమెంబర్ ఈ విధంగా కూడా మీరు ఈ స్కేల్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఈజ్ ఇట్ క్లియర్ ప్రాక్టికల్ గా క్లియర్ ఉందా రైట్ క్లియర్ ఓకే నా వి విల్ గో టు కార్డ్ ఈ కార్డ్ మనకి నోట్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ నోట్ వచ్చేసి ఈ సెకండ్ నోట్ వచ్చేసి ఎఫ్ షార్ప్ థర్డ్ నోట్ వచ్చేసి జి షార్ప్ రైట్ ఫోర్త్ నోట్ వచ్చేసి ఏ then B, 5th note, 6th note, C sharp, 7th note, D sharp and 8th note. Yeah, 8th note. ఈ ఆక్టేవ్ లో మీకు స్కేల్ సారీ కార్డ్ డిరైవ్ చేయడానికి కూడా నేను 3 నోట్స్ పట్టుకోవాలని చెప్పాను ఆ 3 నోట్స్ ఏం నెంబరింగ్ ఇవ్వండి 1 3 5 1 3 5 1 2 3 స్కేల్లో థర్డ్ ఏమొస్తుంది ఇక్కడ G sharp. Yes, it is coming as G sharp. And then fifth time వస్తుంది A. వెరీ గుడ్ ఏ రైట్ ఇలా మనం పట్టుకోవచ్చు ఓకే దిస్ ఈస్ ఈ కార్డ్ రైట్ 1 3 5 E
ఇట్లా మనము ఈ స్కేల్ అండ్ ఈ కార్డ్ టుగెదర్గా ప్లే చేయొచ్చు. రైట్, లెఫ్ట్ హ్యాండ్తో మీరు ఈ కార్డ్ ప్రాక్టీస్ చేయండి. రైట్, ఇక్కడ కార్డ్ ప్లే చేస్తూ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్తో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ కన్ఫ్యూజన్ ఉంది అంటే వి విల్ లెర్న్ లేటర్ ఆన్, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్తో యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అందరికీ క్లియరా? రైట్, Yes, Anna. వెరీ గుడ్. టుడే వీఆర్ ఆల్సో గోయింగ్ టు లుక్ అట్ మెట్రోనోమ్. ఓకే, లాస్ట్ వీక్ మెట్రోనోమ్ చూపించలేదు కదా మీకు, ఈ వీక్ మెట్రోనోమ్ కూడా చూపిస్తాను. ఓకే, okay, so I'll show you where is the metronome. Yes, how many of you downloaded metronome? ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు మెట్రోనోమ్? కీబోర్డ్ లోనే ఉందన్నా. ఓకే, వెరీ గుడ్. కీబోర్డ్ లో ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఎవరికి కీబోర్డ్ లో లేదనుకోండి, దే కెన్ యూజ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్. ఓకే, మెట్రోనోమ్ అనే అప్లికేషన్ మీకు గ్రూప్ లో షేర్ చేసాం కదా, సో గ్రూప్ లో యూ కెన్ లుక్ అండ్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్. నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్, మీరు దగ్గర నుంచి చూస్తే రైట్, ఐ ఆమ్ అట్ 80 beats per minute. దీన్ని ఏమంటారు? 80 beats per minute. ఒక్క మినిట్ లో మనకి 80 beats ప్లే చేయాలి. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే మనకి 4 బల్బ్స్ ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ బల్బ్, రైట్, మిగతాది ఎల్లో బల్బ్. ఓకే, ఇక్కడ ఒకటి మనకి స్లైడర్ ఉంది. ఓకే, వెన్ ఐ స్టార్ట్, ఇక్కడ మీరు చూస్తే 4 and 1 ఎవ్రీ బీట్ కి ఒకసారి టక్ టక్ అని సౌండ్ వస్తుంది. వెన్ ఐ స్టార్ట్ ఇట్, One, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. This is 80 beats per minute. So ఇప్పుడు నేను 80 beats per minute పెట్టి స్టార్ట్ చేసి ఐ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఈ స్కేల్ అలాంగ్ విత్ ది సౌండ్. అక్కడ మెట్రోనోమ్ లో ఏ సౌండ్ అయితే వస్తుందో అదే సౌండ్ తో పాటు నేను ఇప్పుడు ఈ స్కేల్ ప్లే చేస్తాను. అది ఎంత ఫాస్ట్ గా ప్లే అవుతే ఇక్కడ కూడా నేను అంత ఫాస్ట్ గా ప్లే చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు కూడా మీ దగ్గర ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 1, 2, 3. 1, 2. రైట్, ఇది 80 beats per minute స్పీడ్ లో. నా ఇఫ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ది ఫింగర్ స్పీడ్, మన ఫింగర్ స్పీడ్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే వి విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ఫర్దర్ మోర్, +5. ఓకే, లేదంటే +10 మీరు ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 90 beats per minute వచ్చింది. నా ఐ విల్ ఇంప్రూవ్ మై స్పీడ్, ఐ విల్ ఇంప్రూవ్ మై స్పీడ్ ఇన్ మై ప్రాక్టీస్. ఓకే, ఐ విల్ స్టార్ట్ అగైన్. 1, 2, 3, 4. రైట్, అట్లాగే ఇప్పుడు మనం ఇంకా చాలా స్పీడ్ పెంచుదాం. లెట్ us keep it 120. ఓకే, నౌ see. టక్ టక్. రైట్, సో అట్లా మెట్రోనోమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా అలా డే బై డే ఎవ్రీ డే ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు మీకు మీరే, హౌ మచ్ యు ఆర్ ఇంప్రూవింగ్ అని. ఇప్పుడు 140 పెట్టి ప్లే చేస్తున్నాం. లెట్స్ సీ ఫర్ 140. సో అట్లా యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ఆన్ యువర్ స్పీడ్ ఆఫ్ ప్లేయింగ్. ఓకే, 140, 180, ఇంకా మీరు దట్ ఈస్ యువర్ చాయిస్. ఎంత ఫాస్ట్గా మీరు కీబోర్డ్ ప్లే చేయాలి అనుకుంటే అంత ఫాస్ట్గా మెట్రోనోమ్తో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఏంటంటే బీట్స్ పర్ మినిట్. ఇది మీరు డెవలప్ చేసుకుంటే ఈ ఇయర్ టెక్నిక్ని
వెన్ తబ్లాతో ప్లే చేయడానికి కానీ, లేదంటే రిథమ్ ప్యాడ్తో, లేదంటే మీకు ఇన్బిల్ట్గా కొన్ని రిథమ్స్ ఉంటాయి, ఆ రిథమ్ బీట్స్ పర్ సెకండ్తో, అదే టెంపో అదే స్పీడ్తో మనము ఈక్వలెంట్గా సాంగ్ని ప్లే చేసినప్పుడు అందరూ ఒకటే కార్డ్లో ప్లే చేయగలుగుతారు అనమాట. వెన్ వి ప్లే విత్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ దిస్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. జనరల్గా మనం చర్చ్లో కాంగ్రిగేషన్లో ప్లే చేసేటప్పుడు దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, మనము ఫ్యూచర్లో కంటే ముందు ఇప్పటి నుంచే ఈ టెక్నిక్ని మనం నేర్చుకొని we should start learning like that. Okay, so this is what the practical of the E major scale. Okay, so అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. టుడే I will also take you to show you diagram. Okay, E major scale diagram along with the formula. మీకు కనిపిస్తుందా? Is it visible? Yes, Anna. Yes, all right. Yes, so this is E major scale. Okay, కదా E major scale. ఇంతకు ముందు ఒక బ్రదర్ అడిగారు కదా, E F G A B C D E, these are white notes on the keyboard, right? And F sharp, G sharp, A sharp, C sharp, D sharp, these are black notes on the keyboard. Okay, మనకి మేజర్ కార్డ్ మేజర్ స్కేల్ ఫార్ములా ఏంటి? మేజర్ స్కేల్ ఫార్ములా ఈజ్ ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, రైట్? మేజర్ స్కేల్ ఫార్ములా వచ్చేసి ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్. అంటే ఫుల్ స్టెప్ అంటే రూట్ నోట్. దీన్ని ఏమంటారు? రూట్ నోట్. మనం ఏ నోట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తామో దానిని రూట్ నోట్ అంటారు. ఇప్పుడు మనం సి స్కేల్ ప్లే చేస్తే సి అన్నది రూట్ నోట్ అవుతుంది, రైట్? డి స్కేల్ ప్లే చేసినప్పుడు డి అన్నది రూట్ నోట్ అవుతుంది. ఈ స్కేల్ ప్లే చేసినప్పుడు ఈ విల్ బికమ్ ది రూట్ నోట్. ఓకే, రూట్ నోట్ నుంచి ఫస్ట్ స్టెప్ ఏమేయాలి? ఫుల్ స్టెప్ వేయాలి. ఓకే, ఈ నుంచి ఫస్ట్ స్టెప్ ఫుల్ స్టెప్ వేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎఫ్ షార్ప్, రైట్? మై సెకండ్ ఫింగర్ విల్ గో ఆన్ ఎఫ్ షార్ప్. మళ్ళీ ఎఫ్ షార్ప్ నుంచి ఫార్ములా ఏం చెప్తుంది? ఫుల్ స్టెప్. అగైన్ ఫుల్ స్టెప్ అంటే ఎఫ్ షార్ప్ నుంచి జీ వదిలేసి జీ షార్ప్కి వెళ్ళాలి. దెన్ ఫార్ములా ఏమని చెప్తుంది? హాఫ్ స్టెప్. జీ నుంచి హాఫ్ స్టెప్ అంటే థమ్ ఫింగర్ ఈస్ కమింగ్ ఆన్ ఏ. మళ్ళీ ఏ నుంచి ఫుల్ స్టెప్ అన్నారు, ఏ షార్ప్ వదిలేసి బికి, రైట్? మళ్ళీ బి నుంచి ఫుల్ స్టెప్ అన్నారు కదా, బి నుంచి ఫుల్ స్టెప్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సి షార్ప్, రైట్? అండ్ సి షార్ప్ నుంచి అగైన్ ఫుల్ స్టెప్ అన్నాడు కాబట్టి ఇట్ గోస్ టు డి షార్ప్, సారీ, డి షార్ప్ నుంచి దెన్ వి విల్ క్లోజ్ ఇట్ అట్ హాఫ్ స్టెప్, దట్ ఈస్ అగైన్ ఈ. సో ఈ నుంచి ఈకి మనకి స్కేల్లో ఎన్ని నోట్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8, మొత్తం ఒక ఆక్టేవ్ లో 8 వస్తున్నాయి కదా. ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఆర్ రిపీటింగ్, రైట్? ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. నౌ లెట్ us give numbering to these notes. ఓకే, ఈ వచ్చేసి ఫస్ట్ నోట్ ఈ స్కేల్లో, ఎఫ్ షార్ప్ వచ్చేసి సెకండ్ నోట్, జీ షార్ప్ వచ్చేసి థర్డ్ నోట్, రైట్? అండ్ దెన్ ఏ వచ్చేసి ఫోర్త్ నోట్, బి వచ్చేసి ఫిఫ్త్ నోట్, సి షార్ప్ వచ్చేసి సిక్స్త్ నోట్, డి షార్ప్ వచ్చేసి సెవెంత్ నోట్, రైట్? అండ్ దెన్ ఈ వచ్చేసి ఎయిత్ నోట్. స్కేల్ కార్డ్ డిరైవ్ చేయడానికి ఏమని చెప్పాను? ఫస్ట్ నోట్ అండ్ దెన్ థర్డ్ నోట్ అండ్ దెన్ ఫిఫ్త్ నోట్, రైట్? 1 3 5 1 3 5. ఒక స్కేల్లో మనం ఫస్ట్ నోట్, థర్డ్ నోట్, ఫిఫ్త్ నోట్ పట్టుకున్నాం అనుకోండి మేజర్ స్కేల్లో, అదే మనకి మేజర్ కార్డ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ మేజర్ స్కేల్లో ఈ మేజర్ కార్డ్ వచ్చేసి ఈ, జీ షార్ప్ అండ్ దెన్ బి. సో ఈ 3 కీస్ మనము కలిపి పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దట్ విల్ బి అ ఈ మేజర్ కార్డ్, రైట్? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? No doubts? Okay. Yes, clear? Is it clear? Yes, Anna. వెరీ గుడ్. సో ఈరోజు మీరే చూపించాలి నాకు ప్లే చేసి. ఇట్స్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. రైట్, మళ్ళీ ఒకసారి ఈ స్కేల్.
టీ. రైట్, సింపుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అయితే ఒక ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి వెళ్ళేటప్పుడు 1 2 3 1 2 3 4 4 3 2 1 3 2 1 4 3 2 1 3 2 1 ఆ విధంగా మనం ప్లే చేయొచ్చు రివర్స్లో అయితే. రైట్, మళ్ళీ చూడండి. 1 2 3 1 2 3 4 3 2 1 3 2 1 4 3 2 1 ఓకే. సో దిస్ ఈస్ క్లియర్, రైట్. సో ఎవరన్నా ఒక చిన్న ప్రేయర్ చేస్తే వి విల్ స్టాప్ ది రికార్డింగ్ అండ్ దెన్ వి విల్ కీప్ ది క్వశ్చన్స్ ఓపెన్. ఓకే, ఎవరన్నా క్లోజింగ్ ప్రేయర్ చేస్తే దెన్ వి విల్ కీప్ ది ఫ్లోర్ ఓపెన్ ఫర్ ఎనీ క్వశ్చన్స్, లేదంటే మిమ్మల్ని మీ ప్రాక్టీస్ని చూడొచ్చు. నాథన్, ఇమాన్యుయల్, క్యాన్ యూ ప్రే ఫర్ అస్? ఇమాన్యుయల్, Nathan, Emmanuel. No, anyone. Ajay brother, prayer chestara brother. John brother, John K. Rao. Prayer chestara, closing prayer evarana, anyone? Yes. Can I pray, Anna? Yes, please. Thank you so much. ప్రేమ గల తండ్రి, మరి మేము చక్కని సహవాసం కలిగి మేము కీబోర్డ్ నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో సహాయపడ్డారు. అందుని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈ రోజు మేము ఈ కార్డ్ అలాగే ఈ స్కేల్ మెట్రోనామ్ కోసం కూడా తెలుసుకోవడానికి మీరు మాకు ఎంతో సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము ఏదైతే నేర్చుకున్నామో అది ఈ వారం మొత్తం ప్రాక్టీస్ చేసి చక్కగా నెక్స్ట్ వీక్ కోసం సిద్ధపడేలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి అన్నయ్యని కూడా మీరు బలంగా వాడుకుంటున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు తోడైనందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you so much. Yes, so I'm stopping recording.